కేసీఆర్ కూతురు కాకపోతే కేటీఆర్ గానీ కవిత గానీ వార్డు మెంబర్లు ఎవరు అవుతారా? నేను ఎమ్మెల్యే పోవచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశా బీజేపీ అలయన్స్ లో, ఎన్డీఏ అభ్యర్థిగా. నేను గొప్ప వాళ్ళు గొప్ప? మా నాన్న ఏమైనా ఎమ్మెల్యేరా? మా నాన్న ఎంపీయా? ఎవరు గొప్ప అండి? కవితకి ఏం మారవుతుంది? సిగ్గుందా కవితకి? 10 సంవత్సరాలు నీ కుటుంబం దోచుకుతుంది తెలంగాణ. మహిళను పట్టుకుని అట్లా మాట్లాడొచ్చా? పలు రాలగొడతాను మాట్లాడొచ్చా? నేను తెలంగాణ భాష మాట్లాడతాం, తెలంగాణ భాష మాట్లాడితే చెప్పండి 10 సంవత్సరాలు నీ కుటుంబం దోపిడీ చేస్తే ఆ దోపిడీనంత వెనకాల వేసుకుని ఇప్పుడు ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతా ఉంది. మరి ఆ రోజు అడగాల్సిందాను, గద్దర్ని ఎందుకు ప్రగతి భవన్ ముందు 2 గంటలు కూర్చోబెట్టినాం? విద్యార్థి నాయకులకు ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? ఉద్యమకారులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఆ కాళేశ్వరంలో 50,000 కోట్లు ఎందుకు దోచేశారు? భూములన్నీ ఎందుకు దోచేశారు అని ఎందుకు అడగలేదండి? ఆ రోజు బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఎస్సీలను ఎందుకు కేబినెట్లో తీసుకోలేదు? ఇవన్నీ అడగాలి కదండి. ఇవన్నీ ఎందుకు అడగలేదు మరి కవిత గారు? అంటే 10 సంవత్సరాలు మాత్రానికి ఆమె అధికారం ఉన్నప్పుడు దోచుకోవడానికి పార్టీని ఉపయోగించుకుంది. ఈ రోజు అధికారంలోనే ఆమె చెప్తా ఉంది అంటే ఆమె ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టిందంట. సామాజిక తెలంగాణ అంటే ముఖ్యమంత్రి బీసీకి ఇస్తుందా? ఎస్సీకి ఇస్తుందా? ఇస్తుందా చెప్పండి. లేకపోతే ఒక లంబాడి వ్యక్తికి ఇస్తుందా? ఒక ఎస్టీ సామాజిక వర్గం బంజారా వ్యక్తికి ఇస్తుందా? చెప్పండి అని ఇప్పుడే ప్రకటించమని. జనసేన ఇస్తుందా? ఇస్తుంది, బరాబర్ ఇస్తుంది. సంపత్ నాయక్ అనే వ్యక్తి విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు. మల్మూరు వెంకట్కి కాదు ఇచ్చింది, విద్యార్థి అధ్యక్షుడిని సంపత్ నాయక్ ఇచ్చింది, ఒక బంజారా బిడ్డకి ఇచ్చింది. చెప్పండి ఇప్పుడు. మా తెలంగాణ ఇన్ఛార్జ్ ఒక గౌడ కులానికి సంబంధించిన శంకర్ గౌడ్. అర్థమవుతుందండి మీకు? సామాజిక న్యాయం ఎవరు చేస్తున్నారు చెప్పండి. మహిళా వింగ్ ఒక బీసీకి ఇచ్చింది, యూత్ వింగ్ ఒక బీసీకి ఇచ్చింది, జిహెచ్ఎంసీ అధ్యక్షుడు ఒక బీసీకి ఇచ్చింది. 8 సీట్లలో 6 సీట్లు బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చింది. చెప్పండి ఇప్పుడు ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు? ఇప్పుడు మీరు పార్టీ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇన్ని రోజులు సీరియస్ గా తీసుకోవాలి? ఇప్పుడు ఎందుకు అనేది నేను అదే ఎందుకు అనేది నాకు చెప్పా కదండి. 2 రాష్ట్రాలు కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు, 2 కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ 5 years వదిలేసినాం. ఎందుకు వదిలేసినాం? టీడీపీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఆలోచన అక్కడ వదిలేసినాం. ఇక్కడ కూడా 12 సంవత్సరాలు వదిలేసిండండి పవన్ కళ్యాణ్. మమ్మల్ని పార్టీని డెవలప్ చేసుకోమన్నాడు. కానీ కొత్త రాష్ట్రము మనం ప్రతిసారి చాలా ఇబ్బందులు ఉంటాయి మన ప్రతిసారి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆంధ్రాలో మీటింగ్ పెట్టిన సందర్భాలు అప్పుడు కూడా అసలు తెలంగాణలో ఉన్న పోరాట పటిమ గనక నేను అదే చెప్తున్నా కదా, చాలా అంటే తెలంగాణ వాదం అనేది ముందుకు తీసుకొస్తాడు ప్రతిసారి. అంటే మక్కువ ఉన్నట్టే కదా. ఆంధ్రాలో నిలబడి ఎవరన్నా తెలంగాణ వాదం గురించి మాట్లాడతారని? తెలంగాణ వాళ్ళ గొప్పోళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు కులాలతో కొట్టుకుంటారు. మీ స్థానంలో తెలంగాణ పోరాట స్ఫూర్తి నాకు పార్టీ పెట్టే ఒక ధైర్యాన్ని ఇచ్చిందని ఎవరన్నా మాట్లాడగలరు ఆంధ్రాలో ఉండి? ఎవరికుందండి తెలంగాణ అంటే? అది ప్రేమ ఎవరికుంది? గుండెల్లో ఎవరికుంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో దయచేసి మీరంతా ఈ యొక్క పొన్నం ప్రభాకర్ అంటారు కదా, ఇది మీ అయ్య జాగిరా అంటే ఎస్ ఇది మా అయ్య జాగిరే, ఇది కాదు మీ తాత. సోనియా గాంధీ జాగిరా లేకపోతే రాహుల్ గాంధీ జాగిరా? ఏ పార్టీలో పనిచేస్తారు? తెలంగాణ ప్రజల జాగిరా అంటే ఆయన రేవంత్ రెడ్డి ఏమో కేరళ వెళ్ళి ప్రచారం చేయొచ్చు. మరి వాళ్ళు కూడా అడగొచ్చు, ఎందుకు వచ్చినావు రేవంత్ రెడ్డి? పికనికి వచ్చిన వాళ్ళు అడగొచ్చు కదా కేరళ వాళ్ళు కూడా. రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళిండు? పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు చెప్తా ఉన్నారు కదా, ఎందుకు కేరళ వెళ్ళి ప్రచారం చేసిన పొన్నం ప్రభాకర్ గారు? అన్న ఎవరైనా ఏ రాష్ట్రానికైనా పోవచ్చు, అందులో బాధ ఇదేం విభేదాలు ఏమి ఉండవు. కానీ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ప్రాంతీయ ఆధారంతో కదా. మళ్ళీ ఆంధ్రలో వీడికి ఎందుకు వస్తారనేది వాళ్ళ ప్రాంతీయవాదం గురించి కాదండి. తెలంగాణ ఏర్పడింది ప్రాంతీయవాదం అని తెలంగాణ చిన్నగా చేయకండి. తెలంగాణ ప్రజలు చాలా బ్రాడ్ మైండెడ్. తెలంగాణ ప్రజలకు ఉన్నంత గొప్ప మనస్తత్వం ఎవరికీ ఉండదు. అందరినీ ఆహ్వానిస్తారు. ఇక్కడ నిధులు నీళ్లు నియామకాలు అన్యాయం జరుగుతుందనే ఒక ఏం జరుగుతుంది? అన్యాయం గురించే తెలంగాణ ఏర్పడింది, అన్యాయం గురించే తెలంగాణ ఏర్పడింది తప్ప ఇంకోటి కాదు. మరి ఆ అన్యాయం జరిగినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయాలా లేదా? అటు ఫుల్ఫిల్ చేయాలి. పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు? అంటే కొండగట్టు మినిస్టర్ తీసేస్తారంట. ఫస్ట్ మినిస్టర్ అంట అవినీతి, దారుణమైన అవినీతులు ఫస్ట్ మినిస్టర్ అంట ఆయన. మొదటి 1,000 కోట్ల 100 కోట్ల అక్రమార్జన. ఇంటెలిజెన్స్ వచ్చిందా? అవును, కాంగ్రెస్ లో చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారిని 100 కోట్ల 1000 కోట్ల అక్రమార్జన జరుగుతుందంట. గ్రేట్. నాకు ఆయన అంటే చాలా గౌరవం. తెలంగాణ ఉద్యమం టైంలో ఆయన పార్టీ మీద ఆయన పోరాడు. ఆయన ఏమంటారు? కొండగట్టు పైసలు ఇచ్చినాం అంటారు. అసలు ఎవరు పొమ్మన్నారు ఎవరు ఇవ్వమన్నారు అనే కాన్సెప్ట్ లో ఆ విజ్ఞత అట్లుంటది. వాళ్ళ విజ్ఞత అట్లుంటది. వాళ్ళు మినిస్టర్లుగా చేసుకుంటూ విజ్ఞత అది. ఆయన ఏమంటాడు? ప్రెస్ మీట్ కూడా పెట్టిన ఏమంటాడు? ఏమన్నా మాట్లాడేది ఉందా? రాజ్యాంగం ఏమైనా ఉందా? రాహుల్ గాంధీని కూడా మీరు రాని, మేము కూడా మా తెలంగాణలోకి రాహుల్ గాంధీని రాని, సోనియా గాంధీని రాని, ప్రియాంక గాంధీ రాని. ఎవరండి వాళ్ళు? ఎవరు? రాజీవ్ గాంధీ పేర్లు ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకి వాటికి పెట్టారు వీళ్ళు? ప్రతి వీధికి రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఏంటి పేర్లు? ఏం సంబంధం? ఏం సంబంధం తెలంగాణ? ఎందుకు సెక్రటేరియట్ లో ఎందుకు పెట్టారు? రాజీవ్ గాంధీ విగ్రహంతో ఏం సంబంధం సెక్రటేరియట్ కి? వాళ్ళు ఏమన్నా తెలంగాణ కోసం? తెలంగాణలో 1200 మంది బలిదానాలు చేసుకున్నారట కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు. ఉసురు తగిలే ఈ రోజు దేశవ్యాప్తంగా. సోనియా గాంధీ ఎట్లా ఇచ్చిందండి? ఎప్పుడే వాళ్ళు ఇస్తే చెప్పండి. 2004లో మేనిఫెస్టో పవర్ లో రాగానే వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఉద్యమాలు చేసి మనం అంతా వాళ్ళ మీద పోరాటం చేస్తే 1000 మంది బలిదానాలు చేస్తే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమీ భిక్షకు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమేది వాలంటీర్కి ఇవ్వలేదు. మా ఉద్యమంలో మనం సాధించుకున్న విషయం.
మనం సాధించుకున్నాం తెలంగాణని. సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు ఎందుకు ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారిని పక్కన పెట్టుకోవద్దని చెప్పండి. అధికార first. పార్టీ అనిరుద్ రెడ్డి గారిని పక్కన పెట్టుకోవద్దని చెప్పండి. 2014లో పవన్ కళ్యాణ్ 2014 అనిరుద్ రెడ్డి సీనియర్ అట. నేను ఏమంటున్నా, ఏమంటాడు అని అంటే నువ్వు మొదటిసారి పోటీ చేసి ఆయన కూడా పార్టీ నేను ఫస్ట్ టైం పోటీ పెడితే నేను ఆయన పార్టీ గెలిచిన నేనే ఆయన senior పార్టీ అంటాడు. పెట్టుకుని ఆయన టికెట్ మీద గెలమని చెప్పండి. మా సార్ పార్టీ పెట్టుకుని 20 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు. ఒక సిద్ధాంతం కోసం పోటీ చేసిన, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసిన, ఓడిపోతే ఓడిపోయినా. మాది ఒక సొంత పార్టీ పవన్ కళ్యాణ్ గారు తర్వాత 100% strike కాలు rate కొట్టి వచ్చింది సరిపోదు. కదా. ఆయన ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిప్ ఉంది ఆయన దాంట్లో. ఉమ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ, ఏది? అనిరుద్ రెడ్డి గారికా? ఎందుకు ఆయన వైసీపీ పార్టీలో అరే, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా. 2014 వరకు వైసీపీలో పనిచేసి ఆయన అనంగా అనుచాడు ప్రస్తుతం అనుగా కాంగ్రెస్ అనుచాడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి. నేను అడుగుతా ఉన్నా అనిరుద్ రెడ్డి నువ్వేం తెలంగాణ కోసం తెలంగాణ పోరాటంలో లేవు, తెలంగాణ అంటున్నావు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? అంత ముందులో ఏ పార్టీలో ఉన్నావు? తెలంగాణ వచ్చే టైంకి వైసీపీ తెలంగాణకు వ్యతిరేకంగా తెచ్చిన వైసీపీ పార్టీలో అంటే ఇప్పుడు ఆంధ్ర జగన్ గారి అనుచరుడే అంటారు. జగన్ గారి బినామీ, జగన్ గారి బినామీ, ఓకే. ఆంధ్ర జగన్ బినామీ, ఆంధ్ర జగన్ బినామీ ఇప్పటికి అదే ఇప్పుడు వాళ్ళ మాటలే మాట్లాడుతున్నాను, వాళ్ళ వయసే మాట్లాడుతున్నాను అనిరుద్ రెడ్డి. ఈ రోజు అనిరుద్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వే పార్టీలో ఉన్నావు? తెలంగాణ వచ్చే టైం తెలంగాణకు వ్యతిరేకంగా తెచ్చిన వైసీపీ పార్టీలో నువ్వు ఉన్నావు. ఈ రోజు అడుగుతా ఉన్నా, సిపిఎం ఈ రాష్ట్రంలో ఉండొచ్చు. సిపిఎం నిన్న ఆయన అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వైసీపీ బాగా ట్రోల్ చేస్తారు. జగన్ కి భయపడి నువ్వు మా బెంగళూరు వెళ్ళిపోయినావు, లేదంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా భయపడి ఎక్కడికి వెళ్ళిపోతావు అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవరో వెళ్ళారు బెంగళూరు. సరే, ఇక అవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంటే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఆయన సిపిఎం పార్టీ ఉందండి. సిపిఎం పార్టీ తెలంగాణలో పోటీ చేసినా లేదా, అదే సిపిఎం పార్టీ ఢిల్లీ వేదికగా మేము రాష్ట్రాల విభజనకి వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్ర దానికి వ్యతిరేకం అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎంఐఎం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎంఐఎం పార్టీ ఇక్కడ ఉండొచ్చు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, మేమంతా హిందువుల్ని 15 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ మేము ఏం చేస్తాం, అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణలో రాజకీయాలు నడపచ్చు. హిందువులు లేరు తెలంగాణలో, ఆయన నడపచ్చు రాజకీయాలు. సిపిఎం పార్టీ నడపచ్చు, ఎంఐఎం పార్టీ నడపచ్చు, అరకపూడి గాంధీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అవ్వచ్చు, తలసాని శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అవ్వచ్చు, తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ అవ్వచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అవ్వచ్చు, అదే వైసీపీ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేము మాత్రానికి తెలంగాణ వ్యతిరేకులు. ఏం మాట్లాడారు? తెలంగాణ ఉద్యమానికి వీళ్ళంతా వ్యతిరేకులు కదా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయలేదా? మా పవన్ కళ్యాణ్ గారు పనిచేసిందని 2009లో ప్రజారాజ్యం వేదికగా అదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక సామాజిక తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఏంటి? తెలంగాణ ఏర్పాటుకి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజారాజ్యం చెప్పలేదా? తెలంగాణ మీద మీ స్టాండ్ ఏంటంటే సామాజిక తెలంగాణ. ఆర్కే గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం తోటి రాష్ట్రం మొత్తం అసలు కేసీఆర్ గారి మీటింగ్ కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఏం నిజాయితీ పరుడు కాబట్టి వచ్చింది. ఇప్పుడు నిజంగా ఆయన కబ్జా చేసిన అంటున్నాను. నిజంగా కబ్జా చేసి ఉంటే ఆయననే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను కూడా చెప్తున్నాను, మా అధినేత తరపున నేను కూడా చెప్తున్నా, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేస్తే లాక్కోండి భూమిని,